మేము గత 10 సంవత్సరాల నుండి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా ఇలాసరం మండలం తిరుమాలి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు తిరుమాలి గ్రామ ప్రజలకు ఆ భూదాన బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది. 25 సెంట్లు చొప్పున, 50 సెంట్లు చొప్పున, ఎకరం చొప్పున అక్కడ దళితులకి 9 ఎకరాల చిల్లరే ఒకటి, 2 ఎకరాల 15 సెంట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ భూమి పట్టాలు ఇచ్చినప్పటికీ ఈలాసనం మండల తహసీల్దార్ వారి నిర్లక్ష్యం కారణంగా ఆ పట్టాలు పట్టుకుని భూమి చుట్టూ తిరుగుతున్నాం తప్ప భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి చేశారు. ఆ భూమి ఏదైతే ఉందో బినామీ పేరుతో ఆ భూస్వామి వాగు గున్నేశ్వరరావు అనే వ్యక్తి చేసుకుంటా ఉన్నాడు. మేము ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి బోర్డు ఏది ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఆ భూమిలోకి ఆ గున్నేశ్వరరావు నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు. కానీ ప్రభుత్వ అధికారులు చట్టాలను మేము దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారికి ఈ పట్టాలు చూపిస్తూ మాకు న్యాయం చేయండి అంటే అదిగో ఇదిగోని కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము ఏ పరిస్థితి దారి లేక ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకుని ఉన్నాం. మరో పక్క జడ్డింగన్నవరం సీలింగ్ భూమి 9 ఎకరాల మార్జెట్ వారిది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మండల తహసీల్దార్ వారు కావాలని కాలయాపన చేస్తూ ఆ భూమిని స్వాధీనం చేయలేదు. లోగా భూస్వామి మధ్యలో కొంతమంది గిరిజన ఇతరులను రెచ్చగొట్టి దాన్ని మళ్ళా కోర్టులో వాళ్ళతో వేయించడం జరిగింది. అయినప్పటికీ మేము మాకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా భూమిని సర్వే చేయడం జరిగింది. సర్వే ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నామని అది కూడా వాయిదా వేసుకొచ్చింది. అలాగే యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి భూమి మొత్తం సీలింగ్ భూమి 26 ఎకరాలు. ఆ 26 ఎకరాలను కూడా మేము పెట్టడం జరిగింది. అది కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ మండల రెవెన్యూ అధికారులు. మరి కోర్టులోని చట్టాలని ఈ అన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం అధికారులకి ఈ చట్టాలు అవగాహన చేయాలో